సార్ మీకు ఇష్టమైన హీరో ఎవరు సార్? మెగాస్టార్, ఇంకా పవర్ స్టార్. సో కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్ని కావాల్సిగా ట్రోల్ చేశారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎదవాళ్ళకి ఏం పని ఉండదు, అదే పట్టుకొని వేలాడుతుంటారు. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. సో ఓజీతో రికార్డులు బ్లాస్ట్ అవుతాయా? 100%. దాన్ని చెప్పేది ఏం లేదు. మీకు ఎందుకు నమ్మకం? అంటే గూస్ బంప్తో ఆ ట్రైలర్ వేస్తుంటే చూస్తుంటేనే అర్థమైపోతుంది అన్న ఓ లెవెల్లో ఉండి అన్న. ఓజీకి ఎందుకు స్పెషల్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి? ఈ హరహర వీరమల్లి హిస్టారికల్ స్టోరీ, అది ఓ టైప్ ఆఫ్ ఉంటుంది. ఓజీ అంటే ఇప్పుడు జనరల్, ఇప్పుడు రీసెంట్గా జరిగే సన్నివేశాలు అదంతా ఓ లెవెల్ ఉంటుంది. దాని గురించి మనం చెప్పే పనిలేదు. చిన్న చిన్న గన్లు పట్టుకుంటేనే గబ్బర్ సింగ్ బ్లాస్ట్ అయింది, పెద్ద పెద్ద గన్లు ఉన్నాయి ఓజీలో, ఎలా ఉంటుంది? అన్న గన్ను పట్టుకోకపోతేనే బుల్లెట్ దిగిపోతుంది, గన్ను పట్టుకుంటే అంతే, దాన్ని చెప్పే పనిలే, అలా ఉంటుంది అంతే. ఓకే, సో థియేటర్లు ఎలా ఉంటాయి ఫస్ట్ డే సెప్టెంబర్? సినిమాల్లో బుల్లెట్ పెరగడం కాదు, థియేటర్ బయట బుల్లెట్ వెళ్ళిపోతుంటాయి. లక్ష్మీ బాబులు, దీపావళి అన్నీ చెప్పే పనిలేబ్బా. ఎందుకు మీకు అంత పవర్ ఎందుకు ఓజీ మీద? ఆ పేరు మీదే పవర్ ఉంది, అన్న హీరో పవర్ అంతే. దానికి ఏంటి అది రీజన్ ఏముండదు. వేరే హీరోలకు రీజన్ ఎతకాలి, మనవాడికి రీజన్ అక్కర్లే. పవర్ స్టార్ని బీట్ చేసే వాళ్ళు లేరా? ఉండొచ్చు, అన్నే చెప్పిండు నాకు ఎవరితో పోటీ లేదు, నాకు నేనే పోటీ అన్నప్పుడు. అటువంటిది ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. కళ్యాణ్ గారి సినిమాలకి ట్రోలింగ్ ఎక్కువ చేస్తారు, సో ఆపాలని చూస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు చేయంది ఏముంది, ఏ సబ్జెక్టులో చేయలేదు. పొలిటికల్గా చేశారు, చిన్నపిల్లలు చేశారు, వ్యక్తిగతంగా చేశారు. అవన్నీ అంతే ఉంటాయి, ఆ పిచ్చుకుక్కలు మరుగుతూ ఉంటాయి. మన ఏ సింహం అలా పోతూనే ఉంటుంది. ఓజీతో పాన్ ఇండియా స్టార్ రికార్డులు షేక్ చేస్తాడా? చూద్దాం, వెయిట్ అండ్ సీ. మనం చెప్పకర్లే, అన్ని అలా జరిగిపోతుంటాయి. ఆ సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్మకం నిలబెట్టుకుంటాడా? ఫ్యాన్ చెప్పాడు కదా, తన స్టైల్ తను తీస్తాడు. మనం కూడా ఫ్యాన్గా దాన్ని ఎంకరేజ్ చేయాలి అంతే.